హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఏపీలో ఎన్నికలు నిన్న సక్సెస్ఫుల్గా అయితే జరిగిపోవడం చూస్తున్నాం. అయితే కొన్ని వాగ్వాదాలు, అల్లర్లు ఇవన్నీ కూడా చూస్తాం. అసలు ఏపీలో మరి ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, దానిపైన రివ్యూ తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మరి నిన్న ఏపీలో ఎన్నికలు అయితే ముగిసిపోయాయి కదా సార్, మీ సమీక్ష ఏంటి, మీ రివ్యూ ఏంటి మొత్తం ఎన్నికల పైన? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? అంటే ముందు ఎన్నికలు ఎలా జరిగాయో అన్నది చెప్పుకుంటే గెలిచే అవకాశాల కోసం తర్వాత చెప్పుకుందాం. ఓకే సార్. ఈ ఎన్నికలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారి దృష్టి అంతా ఉంది. ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమైన ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ 5 ఏళ్ల పాలనలో వైసీపీ వాళ్ళు కొన్ని తెలుసో తెలియకో, ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియదు. ఆ తెలియని పరిపాలనని ఆయన ఎలా భ్రమపడ్డాడంటే, తాయిలాలు అందరికీ అందించినట్టయితే వాళ్ళు అంటే ఒక 1వ తారీఖు మార్నింగ్ పెన్షన్ ఇచ్చినట్టయితే మర్చిపోలేరు కదా. ఇట్లాంటి తాయిలాలు ఉన్నాయి కదా, అమ్మఒడి అది ఇదని చెప్పారు కదా. అందువల్ల నాకు తిరిగి అంటే దగ్గరే ఉన్నటువంటి వంజబాంగదులందరూ వచ్చే 30 సంవత్సరాలు మీరే సీఎం అనడం, ఆయన మాట చెల్లడం, ఆయన దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పోలీసు వర్గం, అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నడుచుకునే పోలీసు వర్గం, ఇవన్నీ కూడా ఆంధ్రదేశాన్ని చిన్నాభిన్నం చేసేసాయన్నమాట. రేపు ఏమవుతుందో అనే భయం పుట్టింది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టడం, రాబోయే రోజుల్లో తాగబోయే దాని మీద కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం, ఋషికొండ లాంటి ఋషుల ప్రాంతాన్నేమో కబ్జా చేయడం, 100,000 కోట్లతో బిల్డింగ్లు కట్టేయడం, తర్వాత ఏమో ఏ ఫండ్ దేన్ని తెచ్చాడో దానికి ఉపయోగించకుండా తన ఇష్టారాజ్యంగా ఫండ్స్ ఉపయోగించడం, ఎన్నికల ముందు కూడా 14,000 కోట్ల రూపాయలు పంచడానికి సిద్ధంగా ఉండడం, దాన్నేమో ఈసీ తిరస్కరించడం, అన్ని అడ్డగోలు పనులు చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక విధమైనటువంటి నిరాశ వచ్చింది. ఆ ప్రజల్లో వచ్చిన నిరాశని ది సీజనల్ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ జనంలోకి బాగా తీసుకెళ్ళాడు. ప్రజల్లో ఎలాంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారో, రేపు ఆంధ్రదేశం ప్రజలకి ఏం మిగలబోతుందో, అసలు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అంటూ ఏమీ లేకపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అని ఈ ఉన్న నగ్న సత్యాల్ని చాలా బాగా చెప్పగలిగాడు పవన్ కళ్యాణ్. తర్వాత ఇంతవరకు చాలామంది రాజకీయ నాయకులు వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ స్పీచ్ ఎవరూ ఇవ్వలేదు. ఎందుకంటే ఆవేశపడుతున్నప్పుడు ఆయన నిజంగా మొత్తం నవనాళ్ళు ఆయనకి కదిలిపోతాయి అన్నమాట. ఇక్కడ అంటే ఆ మనసుతో చెప్పే మాటలు, నాభిలోంచి వచ్చే మాటలు చాలా బాగా జనంలో మంచి మార్పుని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఈ మార్పుకు అనుగుణంగా దేశ విదేశాల్లో ఉన్నాళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్నాళ్ళు, తెలుగువారికి ఆంధ్రాలో ఓటు ఉన్నవారు అందరూ కూడా వెళ్ళారు. చాలా కష్టం మీద వెళ్ళారు మాట. పాపం అసలు సీట్లు లేకపోయినా నిలబడి వెళ్ళారు మాట. దీని ప్రధాన కారణం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు తొందరపాటు, లేదా తెలియనితనం, లేదా నిరంకుశత్వం. ఇక్కడేమిటంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ రేంజ్లో అభివృద్ధి చేశాడు, తర్వాత ఏ రేంజ్లో పడిపోయింది. సంవత్సరానికి ఒక 2 లక్షల మంది ఇంజనీర్స్ రోడ్డు మీద పడుతున్నారు డిగ్రీలతో. అంటే ఏమిటి, 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళ గతి ఏమి కాననే విషయం గుర్తుకొచ్చినప్పుడు కొంచెం అలర్ట్ అయ్యారు ఆంధ్రదేశంలో ఉన్నవారు. నిజమే కదా అది. అంటే ఆయన చెప్పినట్టుగా కాగితం కలం లేనటువంటి వాలంటీర్ జాబులు తిండి పెట్టవు కదా. 5,000 రూపాయలు జీతం అయితే మీ హాస్టల్కి ఎంత కడుతున్నారు? 6,000. అంటే ఒక మనిషి బ్రతకడానికి 5,000 ఇస్తున్నాడు ఆయన. కొన్ని 5,000 రూపాయలకి ఇద్దరు ఎనీ గ్యారంటీ లేదు. అది గవర్నమెంట్ తాలూకు ఆథరైజేషనా, గవర్నమెంట్ ఆథరైజేషన్ కాదు. నాకు నచ్చలేదు తీసేసి వెళ్ళిపోవడం అంతే తలదించుకొని. కొన్ని ఎక్కడ పెడుతున్నాడు? మందు షాపుల్లో పెడుతున్నాడు, చేపల పులుసుల్లో పెడుతున్నాడు. ఇవన్నీ అంటే ఎవరు మనం ఊహించమండి. చేపల పులుసు ఏమిటి, మాంసం కొట్లు ఏంటి, మందు షాపులు ఏమిటి? మీ బీటెక్ చదువుకుని మందు షాపుల్లో పనిచేస్తారా? తర్వాత మందు షాపుల్లో కూడా అక్రమంగా పనిచేయడం,
ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయితే బాగున్ను, మందు షాపుల్లో ఎక్కడ చూసినప్పుడు ఒక డబ్బులు ఇచ్చుకొని కొనుక్కోవడం. ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? సరాసరి ఎక్కడి నుంచి అయితే సరుకు వస్తుందో అక్కడికి వెళ్తున్నాయి. సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ బినామీ పేర్లతో, ముఖ్యమంత్రి గారి బినామీ పేర్లతో ఎవరో ఇస్తున్నారు దీంట్లో. ఇది చెప్పాలి పెద్ద కుంభకోణం. ఆ కుంభకోణంలో ఉన్న ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక పాయ వచ్చి కవితని తగిలింది. పాపం తిహార్ జైల్లో ఉంది, కానీ వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. వాళ్ళకి కూడా మూడినప్పుడు మూడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంత నిరంకుశత్వం వచ్చింది కనుక జనాలు వచ్చారు, వాళ్ళు ఓట్లు వేశారు. ఓట్లు వేయడం మామూలు కాకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు పిఠాపురంలో ఓట్లు వేశారు. కేవలం జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతే ఇంతమందిని కదిలించింది, ఉన్న ఊళ్ళకి చేర్పించింది, ఓట్లు వేయించింది. అయితే చెదురుమెదురుగా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా నేను అనుకున్నట్టుగా జరగలేదు. చాలా పెద్ద హింస జరుగుతుంది అనుకున్నాం. నేను 4 మాసాల ముందే చెప్పాను, చాలా హింసాయుతంగా ఉంటుంది, గూడెంలే తగలబెట్టేస్తారు, ఆ మనుషులు తీసుకుపోతారు అని చెప్పేసి. అక్కడ వైసీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శించాడు. సామాధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించాడు. అనుకోకుండా ఎలక్షన్ ముందు ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధంలో పడిపోయాడు. పోలీసు అంటే హయ్యర్ అఫీషియల్స్ సహకరించడం లేదు. మిగతా వాళ్ళు కూడా భయపడ్డారు. ఎక్కడైనా కనిపించినట్టయితే అంటే పొరపాటు చేస్తూ, తగలబెడుతూ, రిగ్గింగ్ చేస్తూ, అంటే పోలీసులు చాలా నిఘా వేసి ఉన్నారనేటువంటి భయం చాలామంది పట్టుకుంది. ఏదో మొత్తానికి ఆవేశాలతో మందు తాగి ఉంటారు, ఆవేశాలతో ఒకరినొకరు కొట్టుకోవచ్చు, కానీ జనాల్లో ఎమ్మెల్యే ఓటర్ను కొట్టడం కొంచెం వైరల్ అయిందన్నమాట. సరే, ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్రదేశం వెళ్ళినటువంటి ప్రజలందరూ కేవలం పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి ఓటు వేయడానికి వెళ్ళారు, ఓటు వేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషను చంద్రబాబు నాయుడు మీద కూడా లేదు. పవన్ కళ్యాణ్ని ఓడించినట్టయితే ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. తర్వాత నన్ను ప్రశ్నించే వాడికి ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు జైల్లో కూడా పెట్టాడు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చేటువంటి మగాడు ఎవరు లేరు కదా, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. అందువల్ల నా దృష్టి అంతా పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆయన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు, అదే ఆయన పాలిటిక్స్ శాపమైంది. ఇప్పుడు మామూలుగా తీసుకునే నిర్ణయం ఏదో కొంచెం రాజకీయంగా తీసుకుంటే బాగుంది, కానీ లేదు ఎన్ని వేలు ఖర్చు పెట్టైనా వాడిని తీసేయమంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆయన నీకేం చేశాడే తీసేస్తా అంటున్నావు, నువ్వు లక్షల కోట్లు సంపాదించా కదా అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా ముందే మాట్లాడాడు. వాళ్ళు జాగ్రత్త పడిపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు తాలూకు రాజకీయ చతురత ఏమిటంటే పవన్ కళ్యాణ్ని తీసేస్తాడు ఎక్కడున్నా సరే. ఇక్కడ ఏం చేయాలి? పిఠాపురంలో వర్మ గారు ఉన్నారు. వర్మ గారు ఇండిపెండెంట్గా ఉంటూనే ఆయన గెలిపించేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ తాలూకు బ్యాచ్ కూడా కలిసినట్టయితే మంచి మెజారిటీ వస్తుందని ముందు చూపుతో ఆల్మోస్ట్ ఆల్ వర్మ గారికి అప్పచెప్పాడన్నమాట. వర్మ నీ చేతుల్లో పెడుతున్నానని ఆయన చెప్పడం, మీకేం బంగారుపల్లిలో పెద్ద విజయాన్ని అందిస్తానని నేను చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా. మొత్తం ఓవరాల్గా అంతా సవ్యంగా జరిగింది కనుక ఈ ఎన్నికల్లో ద హీరో ఆఫ్ ది సీజన్ ఎలక్షన్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన మీద చంద్రబాబు నాయుడు మీద కొంత విశ్వాసం ఉంది, డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో. అది కూడా కలిసి వచ్చిందన్నమాట. ఈయనుంటే ఉన్నది పూర్తిగా తాకట్టు పెట్టేస్తాడు, మనకేం మిగలదనేటువంటి ఆలోచన కూడా అందరికీ వచ్చింది కనుక ఓవరాల్గా వాళ్ళందరూ కూడా అంటే ఓటరు విజయం సాధించినట్టుగా చెప్పాలి. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే కాకుండా ఓటరు మనస్తత్వం అంటే బలీయమైనటువంటి ఒక నిర్ణయంతో వచ్చారు, అది నెరవేర్చుకుంటూ వెళ్ళారు. సో ఓటర్ ఈజ్ ఆల్వేజ్ గ్రేట్ అండి. అత్యుత్తమ తీర్పు ఇచ్చేది ఎప్పుడు కూడా ఓటరే, అది సాధించారు.